Hey guys. హాయ్ గాయ్స్. హలో గాయ్స్, ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మేము చికెన్ బగారాన్నం చేసుకుందాం అనుకుంటున్నాం. అండ్ సాంబార్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఫస్ట్ టైం ట్రై చేసి మీకు చెప్తాను ఎలా ఉంటుందో. చికెన్ అవునా? నిజమా? కాదు, నేను మటన్ అనుకున్నానే. సో గాయ్స్, ఇక క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మేము ఏమేం సరే ఇంకా కిచెన్లో సింక్ వదిలేసి ఇది అడుగుతున్నాం. తమరు బోల్ కడగలేదు ఇంకా, అందుకే ఇక్కడ కడగాల్సి. అది నీ డ్యూటీ కదరా. ఏమంది? ముందు అయితే మనం మ్యారినేట్ చేసుకుందాం. ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు? సైలెంట్ ఉన్నావు. ఏం మాట్లాడాలి? నువ్వు మ్యారినేట్ గురించి చెప్తున్నావు కదా, చెప్పు. అవును, ఫ్రై కూడా అనుకున్నాగా. ఇందులోకి డివైడ్ చేసుకుందాం బ్రో. చలో డూడు, ఏం చేద్దాం మరి కదా స్పెషల్గా ఇంకా చికెన్ కాకుండా? చికెన్ కాకుండా మనం బగారన్నం ఇంకా సాంబార్. సాంబార్ అంటే సాంబార్ కాదు, పప్పు చారు టైప్. నాకు రాదు, ట్రై చేస్తా. ఓకేనా? ఓకే. కొత్తిమీర తీసుకురానా? చెప్పు. ఒక్కటి మాత్రం నిజం, వంటలు వచ్చే అబ్బాయిలు అమ్మాయిలు దొరకడం చాలా అదృష్టం తెలుసా. ఎందుకంటే రోజు నేను వంటలు కలుపుతుంది. నిజమే, అందులో వంట రోజు ఒక అన్నం అన్నుడు తప్ప నీకు నచ్చో నా అసలు. చూడండి గాయ్స్, నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి చూపిస్తాను. ఏం చేస్తాం? డాన్స్ డాన్స్. ఇట్లా చికెన్ని మనం మ్యారినేట్ ఒక 1 అవర్ చేసి పక్క పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే పీసెస్కి కొంచెం మంచిగా స్పైసీ, మనం కలిపిన మిశ్రమం అంతా కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఒక 1 అవర్ అయితే పక్క పెడతాం. సో ఇది పక్కకు పెట్టిన తర్వాత మా హస్బెండ్ ఏం చేస్తున్నారో తెలుసా? హీఈస్ వాషింగ్ యూటెన్సిల్స్. గిన్నెలు కడుగుతున్నారు ఫ్రెండ్. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం గాయ్స్. వావ్. ఏడుస్తుండు ఫ్రెండ్స్. ఎందుకు ఏడుస్తున్నావు? కష్టాలు ఎక్కువ. అంత లేదు, ఉల్లిపాయలు కట్ చేయడం ఎక్కువైందని చెప్పు. ఇప్పుడు చూసినా కావాలని ఉంటాం. వచ్చిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ మన మసాలాస్. రైస్, కడిగిన రైస్, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. ఫస్ట్ దానికి కావాల్సింది మనమైతే కొంచెం ఆయిల్ పోసుకున్నాం. గట్టిగా ఉంది ఫ్రెండ్స్, అందుకనే నేను కొన్ని పచ్చిమిర్చిలు వేసుకున్నాం.
యాక్చువల్గా మా పెళ్ళి అయ్యాక ఇది మా ఫస్ట్ కుకింగ్ బ్లాగ్. బ్లాగ్ అనమాట. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు లైక్ చేస్తేనే మేము కొన్ని వీడియోస్ చేయగలుగుతాం అనమాట. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఎవ్రీవన్. యా, ఇది అసలు యాక్చువల్గా హ్యాపీ న్యూ ఇయర్, కానీ ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు. బట్ ఇది హ్యాపీ న్యూ ఇయర్ బ్లాగ్ అనమాట. బట్ నేను వేస్తాను. నాని బగరగా అల్లం ఎత్తురారా? వేస్తారు అంటే ఆప్షనల్, బట్ వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందని నేనైతే వేస్తాను అన్నమాట. ఫస్ట్ మసాలాలు అన్నీ వేసుకుందాం. నెక్స్ట్ సాంబార్ చేయడానికి కందిపప్పు. ఏమైందిరా? దగ్గర సాంబార్ అయితే అని చెప్పి పప్పు మర్చిపోయాను ఇప్పటిదాకా. అవును, నేను పప్పు ఉడకబెట్టాను, ఇప్పుడు ఉడకబెడతాను ఏం కాదు. సో నాకు రాదు సాంబార్, యాక్చువల్గా ట్రై చేస్తున్నా. సో నేను ఎక్కువ తీసుకోవట్లేదు, ఓన్లీ ఒక స్మాల్ గ్లాస్ మాత్రమే తీసుకుంటాను. న్యూ ఇయర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? పుదీనా. తెలంగాణ బగారా అంతేనా? ఫెస్టివల్ అమెరికా వాళ్ళది, స్పెషల్స్ మాత్రం తెలంగాణ. అట్లా ఉంటుంది, ఇండియా వస్తుంది. చూడండి, మనం వేసుకున్న ఇవన్నీ కూడా ఇట్లా కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ రైస్ కడిగి 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ పోసినాం, అవి మనం కొంచెం వేసుకుంటాం. ఇప్పుడు పప్పుకి మనం ఉడకబెట్టుకున్నాం, పప్పుని కడిగినాము. యాక్చువల్గా పప్పును ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి, హాఫ్ అన్ అవర్ 1 అవర్ కడిగిన తర్వాత. కాకపోతే నేను మర్చిపోయాను, అసలు పప్పే ఉడకబెట్టలేదు, అన్నీ కట్ చేసినా కానీ. కొంచెం పప్పు అయితే నాని పప్పే పచ్చగా ఉంటాయి కదా, మళ్ళీ పసుపు ఎందుకు నాని వేయడం? నాకు తెలియదు, నేనే చేయడం కొత్త, నన్ను చెప్పడం చెప్పి నాకేం తెలియదు. ఇది చూసుకున్నాం, ఇది కొంచెం మనం మరగడానికి వచ్చింది కాబట్టి దీంట్లో మనం సాల్ట్ వేసుకున్నాం. ఆల్రెడీ కర్రీలో కానీ సాంబార్లో కానీ మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం చూసుకొని సాల్ట్ వేసుకున్నాం. ఈ వీడియో ముందు ఏం చెప్పిండు, నాకు వంట రాదని చెప్పిండు. చూడండి, నేను పప్పు చేసిన, అన్నం చేసిన, చికెన్ ఒకటి నాకు రాదు సరిగ్గా, అందుకని ఆయన వేస్తాడు. నాని ఇంత చెప్పరా? నేను బగారా కూడా నువ్వు ఆల్రెడీ యూట్యూబ్లో చూసి చేస్తాను మా నాని. నువ్వు మర్చిపోయినావా నేను చేసిన బగారానికి? నువ్వు ఫ్యాన్. సో ప్రిపేర్ చేసి మ్యారినేట్ చేసిన చికెన్ తెచ్చి ఏంటిది ఇవన్నీ ఫ్రైకా? ఫ్రైకి రాదు, కర్రీకి. నీ ఫ్రై ఇష్టం కదా, నాకు గ్రేవీ ఇష్టం. సో ఆయిల్ ఎంత అవుతాము చిట్టి? ఇప్పుడు వేయనా? నీకు ఇష్టం. నీ ఇష్టం, నువ్వు వండేది నీకు తెలుసు ఎన్ని వేయాలి, ఒకటా నిన్న. సో మన ఆయిల్ కోసం అయిపోయాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, సారీ మిర్చి ఫస్ట్ ఎత్తాను. యాక్చువల్గా ఎందుకు మిర్చి ఫస్ట్ వేస్తున్నావు? యాక్చువల్గా మిర్చి అని రోస్ట్ అయింది అనుకో నేను తినగలుగుతా, పచ్చి వేసి తినలేను కదా. ఓకే, అంతేనా? ఏమైనా టేస్ట్ ఏమన్నా ఉంటుందేమో అనుకున్నా. సో ఫ్రెండ్స్, మీ వైఫ్ కోసం ఎప్పుడు మీరు వంట చేస్తారా? చేస్తే ఏం స్పెషల్ చేస్తారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అందరూ కూర అయ్యాక సాల్ట్ ఎత్తారు, బట్ నేను తాలింపులో సాల్ట్ ఎత్తాను. ఎందుకని మాత్రం నన్ను అడగండి, నాకు కూడా తెలియదు. బట్ నాకు తెలుసు ఏంటంటే ఆనియన్స్ వేసినాక మనం సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. అంత చిన్న లాజిక్ మిస్ అయ్యి నీకు వంట వచ్చా అని చెప్తున్నాను. వంట వచ్చు. ఆనియన్స్ అండ్ మిర్చి రోస్ట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ తీసి దాంట్లో వేసేయండి. అప్పుడప్పుడు కలపండి మధ్య మధ్యలో, లేదా కింద అడగంటుంది. సాంబార్కి కావాల్సినవి అన్నీ కూడా ఉన్నాయి. సోరకాయ, టమాటో, ఆనియన్స్ అండ్ కొత్తిమీర.
మిర్చి కూడా ఉండాలి, మిర్చి అట్లా అయిపోయింది. ఇక్కడనే నా మిర్చి. సో అన్నీ రెడీగా ఉన్నాయి అన్నమాట. ఎస్, రెడీగా ఉన్నాయి. ఇక సాంబార్ ఒకటే లేటు, చేసేద్దాం. ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోయింది. లెట్స్ గాయ్స్, హ్యాపీ న్యూ ఇయర్. ఇలా కుమ్ముడే నాని పప్పు అయింది కదా. ఎస్, ఆకలి అవుతుంది ఇక. అవుతుందా? చూడండి, పప్పు చాలా మంచిగా ఉడికిపోయింది అనమాట. స్మాష్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ అట్లా ఏమన్నా ఉంటే అని ఇట్లా చేస్తున్నా. తక్కువ క్వాంటిటీ అనుకోకండి ఫ్రెండ్, యాక్చువల్ ఏంటంటే మేము ఇద్దరమే. సో అట్లా కాదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇద్దరం ముగ్గురం అని కాదు, నాకు సాంబార్ రాదని చెప్పాను కదా వీడియోకి ముందు. సో నేను ట్రై చేస్తున్నా, ఈసారి మంచిగా వస్తే నెక్స్ట్ టైం పెద్ద గిన్నెలో వేస్తాను. 10 మందిని వెళ్తాం ఇక. ఓకే ఓకే, గిన్నె వేడైంది. సో ఆయిల్ అయితే పోసుకుందాం నెక్స్ట్. మిక్సీ వస్తాం కదా, సాంబార్కి మిక్సీ వేస్తాం. అంటే అన్నీ ఒక్కసారి ఎత్తారా నాని? అవునా? అన్నీ వేసేసి మూత పెట్టాడమేనా? కారం వేసి మూత పెడితే కదా అదే మళ్ళీ. సో నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా సూప్ అయితే పోస్తున్నాను. కారం వేసుకున్నాం అంటే కొంతమంది పప్పులో కూడా వేసుకుంటారు, ఇట్లా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి సొరకాయ ముక్కలు కూడా కొంచెం స్పైసీగా అట్లా ఉంటుంది అన్నమాట, దానికి కూడా మిక్స్ అవుతుందని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ గరం మసాలా. ఆల్మోస్ట్ కూర కర్రీ అయిపోయినట్టే. ఏం చేస్తున్నాను రైతా? రైతాకి రైతా, స్పెషల్ రైతా ఫర్. సో ఫ్రెండ్స్, మన బగారాలోకి చికెన్ కర్రీ రెడీ అయింది. ఇంకా తినడమే లేట్. అంటే బగారాలోకి గ్రేవీ అయితేనే బాగుంటుంది కాబట్టి సో కొంచెం మేము ఎక్కువ సూపీగా వేసుకున్నాం అన్నమాట. ఇది ఇంకా అవ్వలేదు, మసులుతలేదు ఇంకా. అంటే మేము ఇప్పటిదాకా సిమ్ మీద పెట్టి ఇప్పుడు హై మీద పెట్టినాం, ఇంకొంచెం సేపు పడుతుంది టైం. అందుకే ఉన్నాయి రైతానికి. యాక్చువల్గా ఎవరు తెచ్చేయరు ఫ్రైలోకి, బట్ మేము కుక్కర్ ట్రై చేస్తాం. ఓకేనా? మేము ముందుగా మ్యారినేట్ చేస్తున్నాం చికెన్ అయితే, ఫ్రై కోసం యూజ్ చేస్తున్నాం. ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసి సాంబార్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందా? చికెన్ కర్రీ ఆల్రెడీ అయిపోయింది అండ్ బగారా ఆల్సో కంప్లీట్. అంటే బగారన్నానికి అందరూ చాలా ఫుడ్ కలర్స్ వేస్తారనమాట. సో మేము కలర్స్ వేయము. ఇట్లా మన కింద ఇట్లా అడిగినప్పుడు అడగట్టుకుంటుంది కదా, అలా అట్లా దాన్ని అడిగినప్పుడల్లా మంచిగా ఫ్రై చేస్తూ ఉంటుంది అనమాట.
ఫస్ట్ లాగా నాని అంత యాక్టివ్ ఉండవు ఇంత డల్గుంటట్లేదు. నాకు కోల్డ్ అయింది కదా, నైట్ షిఫ్ట్ ఫ్రెండ్స్ నేను, అందుకని నాకు కొంచెం బాగాలేదు. అండ్ మేము మొన్న గోవాకి వెళ్ళి వచ్చినాం అనమాట. సో అన్నీ ఎఫెక్ట్ అట్లా అయిపోయింది. బగారా రైస్, సాంబార్, చికెన్ ఫ్రై. కలుపు సాంబార్ని ఒకసారి. ఓకే, సాంబార్, నెక్స్ట్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఫ్రై, నెక్స్ట్ చికెన్ కర్రీ. ఫుల్ క్రేవింగ్స్తో ఉన్నాం, ఆకలి అవుతుంది, ఘోరంగా ఆకలి అవుతుంది. టెంప్ట్ అవుతున్నాం ఫస్ట్ ఈ బగారన్నం, సాంబార్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఇస్ ఎవర్ గ్రీన్ ఇన్ తెలంగాణ కదా. యా, స్టార్ట్ చేద్దాము ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇక లగిద్దాం. అండ్ చికెన్ కర్రీ నాకైతే బోనే, ఎలా బోన్ కాబట్టి. యాక్చువల్గా చెప్పాలంటే నేను చికెన్ కర్రీ చేస్తా కానీ కర్రీ తినా, ఓన్లీ సూపే. ఐ లవ్ సూప్. చికెన్ ఫ్రై వేసుకో. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నాని నువ్వు అన్ని తెచ్చావు కానీ ఆనంద్ తెచ్చావు మర్చిపోయావు. ఓ షట్, జల్దీ జల్దీ Just అసలు మినిట్. ఆనియన్స్. ఓకే రెడీయా? ఓకే గాయస్, ఎంతమయ్యా? ఓకే టేస్ట్ చూసి చెప్పు ఒకసారి ఎట్లా ఉన్నాయి కర్రీస్ అన్నీ. ఆనియన్ కూడా వేసుకో, బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ కావాలి అని అన్నావు కదా. బా, ఇదిలో తెలంగాణ వంట అంటే స్పైసీ స్పైసీ. ఫస్ట్ మీకు సో మన జనవరి ఫస్ట్ అయితే అయిపోయింది, 2020 ఎంటర్ అయినాం. అవును సార్, నీ రీజన్ చూసానంటే ఇయర్ ఒక మంచి లోన్ హైదరాబాద్ అంత పడుతుంది. పట్టు వస్తుంది ఇక లాస్ట్. బాయ్ చెప్పిగా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎస్, కానీ అది వస్తుంది చాయ్ చాయ్ మీరు రస్మన. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.